రైట్. కనిపిస్తుంది కదమ్మా? సో ఆన్లైన్లో వాళ్ళకి వాయిస్ క్లారిటీ ఉంది కదా? ఆన్లైన్లో వాళ్ళకి వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఒకసారి చెప్పండి, మాడిఫై చేద్దాం. ఓకే, రైట్. సో బ్యాక్ టు అవర్ టాపిక్. ఏంటి, వాట్ వాజ్ అవర్ ఎర్లియర్ డిస్కషన్? నిన్నేం మాట్లాడుతున్నాం? ఏంటక్క రాలేదు నిన్న నువ్వు? మర్చిపోయావా? ఫేస్ వాష్ చేసుకున్నావు? అవునా, సరే అమ్మా. ఆన్లైన్ వాళ్ళు ఒక ఇద్దరు కొత్త వాళ్ళు ఉన్నారు. సరే, రైట్. సో ఎప్పుడైనా క్లాస్ మిస్ అయితేనమ్మా ప్రీవియస్ రికార్డింగ్ మీరు వింటే మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కంటిన్యూషన్కి. సో ఏంటి మన టాపిక్ ఏంటి లాస్ట్ క్లాస్లో? కేస్ లాసా? ఓకే ఓకే, పీపీటీ కదా. రైట్. మీకు మెటీరియల్ ఇచ్చారా? వస్తుంది. ఓకే. సో ఇవన్నీ అయిపోయినాయి కదమ్మా. ఇంట్రడక్షన్ తర్వాత ఇంకేం మాట్లాడాం? వాట్ ఈజ్ లా? గుర్తుందా మీకు? లా ఈజ్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ డిసైడ్స్ యువర్ రిలేషన్ విత్ అదర్ సిటిజన్స్ విత్ ద స్టేట్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ లా? ఇది మనం మాట్లాడుకున్నాం. నీడ్ ఏంటి? పీస్ఫుల్ లివింగ్ ఇవ్వడానికి, అలాగే పీపుల్ యొక్క రైట్స్ ని, పీపుల్ యొక్క ప్రాపర్టీస్ ని ప్రొటెక్ట్ చేయడానికి నీడ్ మాట్లాడుకున్నాం. దీని తర్వాత ఇంకేం మాట్లాడాం? వై షుడ్ వి నో లా? ఎందుకు తెలుసుకోవాలి? బికాస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్క్యూజబుల్. ఇగ్నోరెన్షియా జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూజాట్ అని అనుకున్నాం. అంటే మీరు ఒక తప్పు చేసేసి అయ్యో నాకు తెలియదు అంటే కుదరదు అనమాట. అందుకు వీ షుడ్ నో లా. దాని తర్వాత ఇంకేం మాట్లాడుకున్నాం? ఈజ్ లా ఈజ్ డైనమిక్. నేచర్ ఏంటో అనుకున్నాం. స్టాటిక్ డైనమిక్? ఆల్వేస్ డైనమిక్. ఎప్పుడు కూడా మారుతున్న వాల్యూ సిస్టమ్ ఆఫ్ ద సొసైటీ బట్టి లా కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? రైట్. సో దీని గురించి మాట్లాడేసాం. నెక్స్ట్, డిఫరెంట్ బ్రాంచెస్ చెప్తూ ఇక్కడ నేను ఇంక్లూజివ్ ఎగ్జాస్టివ్ లిస్ట్ ఒకటి చెప్పా. ఇక్కడ చెప్పింది ఇంక్లూజివ్ లిస్ట్ అని చెప్పా, ఎగ్జాస్టివ్ కాదు అని చెప్పా. ఇంక్లూజివ్ కి ఎగ్జాస్టివ్ కి డిఫరెన్స్ ఏంటో చెప్పా. ఏమన్నాను? ఎస్, ఒక లిస్ట్ లో మనం మెన్షన్ చేసిన పేర్లే కాకుండా ఇంకా కొన్ని పేర్లు అడిషనల్ గా యాడ్ అవుతాయి అని చెప్పారనుకోండి, అది ఇంక్లూజివ్ లిస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చిన్నప్పుడు స్కూల్లో మిమ్మల్ని ఎక్స్కర్షన్ తీసుకెళ్లారు, ఏదో పిక్నిక్ ఏటో తీసుకెళ్లారు. సాయంత్రం వచ్చారు మీ ఇంటికి. మీ మమ్మీ అడిగారు, అరే పిక్నిక్ ఎవరెవరు వెళ్ళారా మీ స్కూల్లో, మీ ఫ్రెండ్స్ తో పాటు ఎవరెవరు వచ్చారంటే నేను, రాము, సుబ్బు, గిరి, ఇంకా చాలా మంది అని అన్నాం. ఇది ఇంక్లూజివ్. అమ్మా, నువ్వు నీ మూడు పేర్లు చెప్పావు కదా, ఆ నలుగురే కాదు వెళ్ళింది, ఆ నలుగురితో పాటు ఎక్సెట్రా అని పెట్టావు కదా, అంటే ఆ ఎక్సెట్రాలో చాలా ఉంటాయి ఇంకా. దాన్ని ఇంక్లూజివ్ లిస్ట్ అంటారు. అట్లా కాదమ్మా, ఎగ్జాస్టివ్ లిస్ట్ అంటే అర్థం ఏంటంటే నేను ఏ నేమ్స్ అయితే మెన్షన్ చేశానో ఆ నేమ్సే ఉంటాయి, కొత్త నేమ్స్ ఉండవు అని చెప్తే దాన్ని ఎగ్జాస్టివ్ లిస్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మ్యాథ్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయావు. అరే మీ క్లాస్లో ఎంతమంది ఫెయిల్ అయిపోయారు అంటే నేను ఇంకో ఇద్దరు ఫెయిల్ అయిపోయారు అని చెప్పావు. ఎవరెవరంటే నేను, ఎక్స్, వై అని చెప్పావు. మీ ముగ్గురే ఫెయిల్ అయింది, లిస్ట్ అక్కడతో క్లోజ్ అయిపోయింది. దీన్ని ఎగ్జాస్టివ్ లిస్ట్ అంటారు. ఏ లిస్ట్ అంటారు? అంటే మనం ఏ నేమ్స్ అయితే చెప్పామో ఆ నేమ్సే లిస్ట్ క్లోజ్ అయిపోతే ఎగ్జాస్టివ్. నేను మనం అనుకున్నాం, నీ పేరెంట్స్ పేర్లేంటి? ఎగ్జాస్టివ్. అర్థమైంది? నీ ఫ్రెండ్స్ పేర్లేంటి? ఇంక్లూజివ్. ఇంక్లూజివ్. నీ ఫ్రెండ్స్ పేర్లు ఏంటంటే ఎల్కేజీలో ఒకడు ఉంటాడు, యూకేజీలో ఒకడు ఉంటాడు, ఫస్ట్ సెకండ్ స్కూల్లో ఒకడు ఉంటాడు, కాలేజీలో ఒకడు ఉంటాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఒకడు ఉంటాడు. రకరకాల ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు అనమాట. అది ఇంక్లూజివ్. సో ఇక్కడ ఈ పేర్లు ఎందుకు చెప్పామంటే తర్వాత మీకు మళ్ళీ లా నేచర్లో ఈ పేర్లు వస్తాయి, అందుకని. డిఫరెంట్ బ్రాంచెస్ గురించి మాట్లాడుకుంటూ మనం సివిల్, క్రిమినల్, రెవెన్యూ, కాన్స్టిట్యూషనల్ అని అనుకున్నాం. నేను చెప్పిన 4 కాదు, ఇంకా చాలా ఉంటాయని చెప్పాను. ఫ్యామిలీలా, హిందూలా, ముస్లింలా, ఇలాంటివి అనమాట. నెక్స్ట్, మన బిజినెస్ లాస్, సివిల్ లాస్ కిందకి వస్తాయని కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం. కేసు లా అంటే కూడా చెప్పుకున్నాం. ఇక్కడతో సెషన్ క్లోజ్ అయినట్టుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం సెషన్ ఆపేసాం. కేసు లా అంటే అర్థం ఏంటంటేనమ్మా, సింపుల్ గా చెప్పాలంటే లా మేకర్ రూల్ ని ఫ్రేమ్ చేసేటప్పుడు
ఆ రూల్ కి ఎక్స్టెన్షన్ గా ఏ కేసులు వస్తాయో, ఎలాంటి తప్పులు జరుగుతాయో అతను ఊహించలేడు. అర్థమవుతుందా? సో అలాంటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే లా మేకర్ చెప్పలేనటువంటి దాన్ని కూడా కోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ ఏం చేస్తారంటే దానికి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ గుడ్ కన్సైన్స్ నేను మనం చెప్పాం. ఇదిగోండి ఇది ఈ లైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ గుడ్ కన్సైన్స్. కన్సైన్స్ అంటే మనస్సాక్షి, గుడ్ కన్సైన్స్ అంటే మంచి మనస్సాక్షి, అంటే బయాస్డ్ ఒపీనియన్ కాకుండా నీ మనస్ఫూర్తిగా నువ్వే ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఎట్లా డెసిషన్ తీసుకుంటావు అట్లా అన్నమాట. సో సాధారణ న్యాయ సూత్రాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఇవి ఉపయోగించి జడ్జెస్ జడ్జిమెంట్ ఇస్తారు. దీన్నే కేసు లా అంటారు. అంటే అప్పుడు దాకా కోర్టులో ఆ లా బుక్ లో లేదది, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆ సిచ్యువేషన్. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని రోడ్డు మీద యాక్సిడెంట్ చేశాడు అనుకోండమ్మా, 10,000 పెనాల్టీ అన్నారు. యాక్సిడెంట్ చేసిందే అంటే ఐ మీన్ ఏంది తప్పు ఉండి యాక్సిడెంట్ చేసిందే కాకుండా ఎదుటి వ్యక్తి మీద దాడి చేస్తే ఇంకోటి ఏదో పనిష్మెంట్ అని పెట్టారు. అర్థమైందా? ఇప్పుడు ఈయనేం చేశాడంటే ఎదుటి వ్యక్తిని కావాలని డాష్ ఇచ్చాడు రోడ్డు మీద. అర్థమవుతుందా? లాలో ఏముంది, రెండే పాయింట్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కావాలని రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తే పలానా పెనాల్టీ, యాక్సిడెంట్ చేసి దాడి చేస్తే ఇదిగో పలానా పెనాల్టీ, యాక్సిడెంట్ చేసి దాడి చేసి దొంగతనం చేస్తే ఇదిగో ఇది పెనాల్టీ అని 3 చెప్పారు లా మేకర్. ఇప్పుడు ఒక కేసు జరిగింది ఏంటంటే రోడ్డు మీద ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కావాలని యాక్సిడెంట్ చేశాడు, గుద్దాడు, దాడి చేశాడు, దొంగతనం చేశాడు, మర్డర్ కూడా చేశాడు. లా ఎక్కడ లేదు, దీనికి ఏం చేయాలి? ఇప్పుడు కోర్టు జడ్జెస్ ఏం చేస్తారు, వీడి తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళాడు, మన లాలో ఇంతవరకు పెనాల్టీ ఉంది, దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేద్దాం, పనిష్మెంట్ ఇంకా ఇంక్రీజ్ చేద్దాం అని చెప్పి ఇప్పుడు లా రూల్లో లేదు కానీ బయట జరిగింది కాబట్టి జడ్జెస్ ఏం చేశారు, వాళ్ళ మనస్సాక్షి ఉపయోగించి దాన్ని క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ని ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు ఏంటో తెలుసా, దీన్ని కేస్ లా అంటారు. ఈ కేస్ లాస్ ఎవరు ఫాలో అవ్వాలి అంటే ఏ కోర్టు అయితే ఈ కేసు లా జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ కోర్టు దాని కింది స్థాయి కోర్టులు ఫాలో అవుతారు. దాని పైన స్థాయి ఉన్న కోర్టు ఏదైనా ఈ కేసులకి డిఫరెంట్ జడ్జిమెంట్ ఇచ్చినా వేరే జడ్జిమెంట్ ఇచ్చినా ఫాలో అవ్వరు. మీకు సింపుల్ గా చెప్తా, డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్టు, సుప్రీం కోర్టు. సింపుల్ గా చెప్పాలంటే డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులో ఫస్ట్ సుప్రీం కోర్టు వస్తుంది, అపెక్స్ అథారిటీ, అందరికీ సుప్రీం. అది సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే మిగిలిన కింద కోర్టులన్నీ అవి వినాల్సిందే. సుప్రీం కోర్టు ఎవరు మాకు చెప్పడానికి అట్లా లేదు, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. మళ్ళీ హైకోర్టు ఒక మాట చెప్తే సుప్రీం కోర్టు విందు. హైకోర్టు కింద ఉన్న కోర్టులు అంటే హైకోర్టు కింద ఏముంటాయి, డిస్ట్రిక్ట్ కోర్టు, మెట్రోపాలిటన్ కోర్ట్స్, సివిల్ కోర్ట్స్, ఫ్యామిలీ కోర్ట్స్, లోక్ అదాలత్, ఇవన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఫస్ట్ అందరికన్నా టాప్ ఎవరు, సుప్రీం కోర్టు, దాని కింద హైకోర్టు, దాని కింద డిస్ట్రిక్ట్ కోర్టు, దాని కింద సెషన్స్ కోర్ట్ అని ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇది ఉంటాయి, సివిల్ కోర్ట్స్ ఉంటాయి, క్రిమినల్ కోర్ట్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ లోనే మళ్ళీ సివిల్ ఉంటాయి, క్రిమినల్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. సో ఇవన్నీ కింద వాళ్ళు, వీళ్ళు హైకోర్టు చెప్పిన మాటలు, ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ చెప్పిన మాటలు వింటారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిని, నేను కొత్తగా లాలో లేనిది ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చింది, నేను ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, గుడ్ కన్సెన్స్ ఉపయోగించి ఒక జడ్జిమెంట్ ఇచ్చా. నేను ఎవరిని, డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిని. ఎవరినమ్మా నేను? ఇప్పుడు నేను చెప్పిన మాటలు నా కింద ఉన్న కోర్టులు అంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, ఫ్యామిలీ కోర్టులు, లోక్ అదాలతులు వీళ్ళు వింటారు నేను చెప్తే. హైకోర్టు ఎందు నేను జడ్జినే, ఆయన జడ్జి, ఎందుకంటే ఆయన విండు, అది హైకోర్టు. ఆయన చెప్తే నేను వినాలి. మళ్ళీ మా ఇద్దరి మీద మళ్ళీ ఇంకో బాస్ ఉన్నాడు, సుప్రీంకోర్టు, ఆయన చెప్తే మళ్ళీ మేమిద్దరం వినాలి. అర్థమవుతుంది? అంటే కేసులా ఒక కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అంటే అదే ఫైనల్ కాదు. అందుకే మీరు ఇప్పుడు సినిమాల్లో చూస్తుంటారు, హీరో విలన్ ఫైట్ చేసుకుంటారు, కోర్టుకి వెళ్తారు, హీరో విలన్ గెలుస్తాడు, విలన్ గెలిచిన తర్వాత హీరో అంటాడు నో ప్రాబ్లం, ఈ కోర్టు కాదు ఇంకో కోర్టుకి వెళ్తాను అంటాడు. ఇంకో కోర్టు అంటే అర్థం ఏంటి, పై కోర్టుకని. అర్థమవుతుందా? అలా ఆస్తులన్నీ నాశనం చేసుకుంటాడు అట్లా. సో అందుకే ఇక్కడ ఈ పాయింట్ రాశాను చూడండి, కింద ఉన్న పాయింట్ అందరూ ఒకసారి చదవండి. ఒక్క నిమిషం ఇదంతా అరెస్ట్ చేసేస్తాను అదండి. ఇప్పుడు ఇదిగోండి ఇది చదవండి ఒకసారి.
చూసారా, సిమిలర్ ఆర్ లోవర్ లెవెల్స్. నీ నీ ఈక్వల్ రేంజ్ ఉన్నవాళ్ళు లేదా నీకన్నా కింద ఉన్నవాళ్ళు ఆ మాటలు వింటారు, ఆ కేసులను ఫాలో అవుతారు, అన్లెస్ దెర్ ఈజ్ ఎన్ ఓవర్ రూల్ బై ఏ హయ్యర్ కోర్ట్. నీకన్నా పై స్థాయి వాడు దానికి ఓవర్ రూల్ చేశాడు అనుకో, ఇది కాదు తప్పు, ఇది ఫాలో అవ్వండి అని చెప్పాడు అనుకో, అందరూ అదే వినాల్సిందే. అర్థమవుతుందా? అట్లా అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు జస్ట్ ఇన్ రెమ్, జస్ట్ ఇన్ పర్సోనం అని రెండు ఉంటాయమ్మా. సో రెండు టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ టాపిక్స్ అనమాట. ఇవి ఎందుకు తెలుసుకోవాలంటే బేసిక్ నామన్ క్లేచర్ లో కాంట్రాక్ట్ ఏమి ఇస్తుంది అని అంటే ఆల్వేస్ జస్ట్ ఇన్ పర్సోనం ఇస్తుంది. అసలు మీకు జస్ట్ ఇన్ పర్సోనం అంటే ఏంటి, జస్ట్ ఇన్ రెమ్ అంటే ఏంటో తెలియాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, జస్ట్ ఇన్ రెమ్ అంటే అర్థం ఏంటంటే రైట్ అగెనిస్ట్ హోల్ వరల్డ్. జస్ట్ అంటే రైట్ అమ్మా, జేయుఎస్, జస్ట్ అంటే రైట్, హక్కు. జస్ట్ ఇన్ రెమ్ అని అంటే అర్థం ఏంటంటే లాటిన్ వర్డ్ ఇది. జస్ట్ ఇన్ రెమ్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో ఎవ్వరికి ఇంకా దాని మీద అథారిటీ లేదు, నీకే ఉంది. దాన్ని జస్ట్ ఇన్ రెమ్ అంటారు. ఏమంటారు? జస్ట్ ఇన్ రెమ్. ఇప్పుడు జస్ట్ ఇన్ పర్సోనం అని ఇంకోటి ఉంటుంది. జస్ట్ ఇన్ పర్సోనం అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి మీద లేదా పర్టికులర్ వ్యక్తుల మీద మాత్రమే నీకు హక్కు ఉండి వేరే వాళ్ళ మీద హక్కులు లేకపోతే దాన్ని జస్ట్ ఇన్ పర్సోనం అంటారు. పర్సోనం అంటే పర్సన్, ఆ వ్యక్తి మీదే రైట్. జస్ట్ అంటే ఏం చెప్పా, రైట్. జస్ట్ ఇన్ పర్సోనం అంటే ఆ వ్యక్తి మీదే రైట్, ఇంకా వేరే వ్యక్తుల మీద నీకు రైట్ లేదు. దాన్ని జస్ట్ ఇన్ పర్సోనం అంటారు. సింపుల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇదిగో నేను ఈ వాచ్ కొనుక్కున్నానమ్మా. ఇప్పుడు ఈ వాచ్ నేను ఒక 10 రూపీస్ కొనుక్కున్నాను అనుకో, నాకు ఎవరు అమ్మేశారు 10 రూపీస్ కి, షోరూమ్ లోనే ఆఫర్ ఏదో పెట్టారు, 10 రూపీస్ కి నేను ఈ వాచ్ కొనుక్కున్నా. ఇప్పుడు ప్రపంచంలో ఈ వాచ్ నాది అని క్లెయిమ్ చేసే హక్కు నాకు తప్ప ఎవ్వరికీ లేదు. అరే మీరే ఉన్నారా, కష్టపడి డబ్బులు దాచి 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 యాపిల్ షోరూమ్కి వెళ్ళి 1,50,000 పెట్టి 1,70,000 పెట్టి యాపిల్ 15 Pro Max కొనుక్కున్నారు, మంచి ఫోన్ కొనుక్కున్నారు. కొనుక్కొని ఒక 2 రోజులైంది, ఎవరో వచ్చి ఈ ఫోన్ నాదే, నాకు ఇచ్చేయండి, ఇచ్చేస్తావు నువ్వు? ఎందుకు ఇవ్వచ్చుగా. డబ్బులు కట్టింది ఎవరు, కొనుక్కున్నది ఎవరు, దానికి లీగల్ ఓనర్ ఎవరు? అంటే ప్రపంచంలో సర్వ హక్కులన్నీ దాని మీద ఎవరికి ఉన్నాయి, నీకే ఉన్నాయి. దీన్నే జస్ట్ ఇన్ రెమ్ అంటారు. దీన్ని ఏమంటారు, లాటిన్ లో జస్ట్ ఇన్ రెమ్ అంటారు. అంతే, జస్ట్ ఇన్ రెమ్ అంటే అర్థం అది. అంటే రైట్స్ అగెనిస్ట్ హోల్ వరల్డ్. ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకొకడు ఎవడు వచ్చి నేను దీనికి ఓనర్ని అని క్లెయిమ్ చెయ్యలేడు. దాన్ని జస్ట్ ఇన్ రెమ్ అంటారు. జస్ట్ ఇన్ రెమ్, జస్ట్ అంటే రైట్, రైట్ అగెనిస్ట్ హోల్ వరల్డ్. ప్రపంచంలో ఎవ్వడు ఇది నాదని చెప్పి క్లెయిమ్ చేయలేడు, నువ్వే తోపు తీరనమాట. జస్ట్ ఇన్ రెమ్ అంటే అర్థం అది. జస్ట్ ఇన్ పర్సోనం అంటే జస్ట్ ఇన్ రెమ్ లాగా కాదు, ఏదో ఒక వ్యక్తి మీదో లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీదో నీకు రైట్స్ ఉన్నాయనుకోనమ్మా, దాన్ని జస్ట్ ఇన్ పర్సోనం అంటారు. దాన్ని ఏమంటారు, జస్ట్ ఇన్ పర్సోనం. రైట్స్ అగెనిస్ట్ ఆర్ రైట్ అగెనిస్ట్ పర్టికులర్ పర్సన్ ఆర్ పర్టికులర్ పర్సన్స్. అర్థమైందా? దీన్ని జస్ట్ ఇన్ పర్సోనం అంటారు. సో ఇప్పుడు జస్ట్ కాంట్రాక్ట్ ఏమిస్తుంది ఎప్పుడు అంటే జస్ట్ ఇన్ పర్సోనం ఇస్తుంది. జస్ట్ ఇన్ రెమ్ ఇవ్వదు, జస్ట్ ఇన్ పర్సోనం ఇస్తుంది. సింపుల్ గా ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఏ ఉన్నాడు, బితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఏంటి కాంట్రాక్ట్ అంటే బి అనేటువంటి వ్యక్తి ఏకి పలానా వాడి ఇంట్లో ఫంక్షన్ ఏదో ఉంది, క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చాడు, వాడికి సప్లై చేయాలి, ఫుడ్ సప్లై చేయాలి. ఎవరు, బి. ఎవరికి, ఏకి. ఏంటి ఫంక్షన్, ఏదో హౌస్ వార్మింగ్ ఫంక్షన్, వాడి పెళ్ళిలో పెండ కూడా ఏదో ఒకటి ఉంది, దానికి ఫుడ్ ఇవ్వాలి. ఎవరు, బి ఇవ్వాలి. డబ్బులు కూడా తీసుకున్నాడు. డేట్ ఎప్పుడు అంటే 26th February 2024, అంటే రేపు లేదు ఎల్లుండో ఎప్పుడో ఉంది. వెరీ గుడ్, మంచిది. ఇప్పుడు 26వ తారీఖు వాడు కాంట్రాక్ట్ ని పర్ఫామ్ చెయ్యాలి, బి అనే పర్సన్ చేయలేదు. మంచిగా ఇంట్లో పడుకున్నాడు, ఏసీ వేసుకొని. ఫుడ్ సప్లై చేయాల్సినాడు, ఇంట్లో పడుకున్నాడు. డబ్బులు తీసుకున్నాడు, మళ్ళీ ఫుడ్ సప్లై చేయాలి. దీనివల్ల కొంచెం లాస్ సఫర్ అయ్యాడు, అందరిలో నవ్వులు పాలైపోయాడు, అందరూ తిట్టుకుంటా ఉన్నారు, ఏదో సంథింగ్ ఏదో జరిగింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చాలా కోపంగా మిస్టర్ ఏ బి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఒరే దొంగనా కూడా ఇట్లా అని చెప్పి నువ్వు డబ్బులు తీసుకుని నాకు ఫుడ్ సప్లై చేస్తానని చెప్పి చెయ్యవా ఇట్లా అని చెప్పి వెళ్ళి డోర్ కొట్టాడు. బి లేడు ఇంట్లో, బి వాళ్ళ వైఫ్ ఉంది. నీ మీద కేసు ఫైల్ చేస్తానని చెప్పి బి వాళ్ళ వైఫ్ మీద కేసు ఫైల్ చేస్తాడా? చేసుకోవచ్చు అట్లా?
లేదా బి వాళ్ళ వైఫ్ కూడా లేదమ్మా, బి వాళ్ళ పిల్లోడు, ఆ చిన్న పిల్లోడు ఎవడో ఉన్నాడు, ఒక 10-15 సంవత్సరాలు, వాడు ఆడుకుంటున్నాడు. బి కనబడట్లేదు అని చెప్పి బి వాళ్ళ కొడుకుని కిడ్నాప్ చేస్తాడా? కొడుకుని ఎత్తుకెళ్ళిపోవచ్చా? వాడికి అదే హక్కు ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు బి చేసింది తప్ప కాదా? జాగ్రత్త వినండి, బి చేసింది తప్ప కాదా? 100% తప్పే. కానీ దానికి యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి? బి మీద. నువ్వు ఎవరి మీద తీసుకుంటున్నావు? బి వాళ్ళ ఆవిడ మీద, బి వాళ్ళ కొడుకు మీద, బి వాళ్ళ కూతురు. ఎవడిచ్చాడు నీకు రైట్? దాన్ని కిడ్నాప్ అంటారు. అట్లా చేసావు అనుకో, వాడి సంగతి పక్కన పెట్టు, ముందు నిన్ను లోపలేస్తారు. ఎందుకని తెలుసా? నీకు వాడికి కాంట్రాక్ట్ ఉంది కరెక్టే, కానీ నీ కాంట్రాక్ట్ నీకేమిచ్చింది? జస్టిన్ రెమ్ ఇవ్వలా, జస్టిన్ పర్సోనం ఇచ్చింది. నువ్వు ఎవరితో ఎంటర్ కాంట్రాక్ట్? బి. కావాలి నువ్వేమైనా చేసుకోవాలంటే వాడిని చేసుకో. అర్థమవుతుందా? సో కాంట్రాక్ట్ ఆల్వేస్ గివ్స్ జస్ట్ ఇన్ పర్సోనం. అర్థమవుతుందా? సో అంతేగాని బి దొరకలేదని బి ఇంటి పక్కోడి మీద, ఇంటి అనుకోవడం మీద, బి వాళ్ళ ఆవిడ మీద అట్లా రైట్స్ ఎక్సర్సైజ్ చేయకూడదు. అర్థమైందా? సో ఒకటొకటి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిన్ రెమ్ అంటే, జస్ట్ అంటే ఏమైనా రాశాను అక్కడ? జస్ట్ మీన్స్ రైట్. నెక్స్ట్ రెమ్ మీన్స్ వరల్డ్. జస్టిన్ రెమ్ మీన్స్ రైట్ అగైనెస్ట్ ఓల్డ్ వరల్డ్ అనమాట. ఇక ప్రపంచంలో ఇది తప్పు అని డిఫెండ్ చేసే రైట్ ఎవరికీ లేదు, నీకే ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ బాట్ ఏ కార్ ఫ్రమ్ బి, నౌ ఏ విల్ గెట్ జస్టిన్ రెమ్ ఆన్ దట్ కార్. అంతే, కారు కొన్నాడమ్మా. ఇంకా ప్రపంచంలో ఈ కార్ నాది అని చెప్పి తొడగొట్టే మొగాడు ఎవడు లేడు ఎక్సెప్ట్ ఏ. అంతే. ఎందుకని? కార్ ఎవరిది? లేదు కాబట్టి. అర్థమైంది? జస్టిన్ రెమ్ అంటే అర్థమైంది. ఇదేంటి? జస్టిన్ పర్సోనం. చూడండి, పర్సోనం మీన్స్ పర్సన్, జస్టిన్ పర్సోనం మీన్స్ రైట్ అగైనెస్ట్ ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ రైట్ అగైనెస్ట్ ఏ స్పెసిఫిక్ పర్సన్. అర్థమైందా? ఎగ్జాంపుల్, ఏ ఎంటర్డ్ ఇంటూ కాంట్రాక్ట్ విత్ బి, నౌ ఏ విల్ గెట్ జస్టిన్ పర్సోనం ఆన్ బీస్ వైఫ్ అని ఉందా? బీస్ సన్ అని ఉందా? బీస్ నైబర్ అని ఏమైనా ఉందా? ఓన్లీ బి. టెస్ట్ చెక్, క్వశ్చన్లు అంటే ఇప్పటి వరకు మీరు చదువుకున్న దాని మీద ఏదో క్వశ్చన్లు. జాగ్రత్త చూడండి. మర్కంటైల్ లా ఆప్షన్ ఏ ఈజ్ అప్లికబుల్ టు బిజినెస్ మెన్ ఓన్లీ. వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రమే మెర్కంటైల్ లా అప్లికబుల్ అవుతుంది. నిన్న క్లాస్ ఉన్న వాళ్ళకి అర్థమైంది. నెక్స్ట్ బి, మెర్కంటైల్ లా ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీబడి. సి, అప్లికబుల్ టు నాన్ బిజినెస్ మెన్ ఓన్లీ. అప్లికబుల్ టు ఇండియన్స్ ఓన్లీ. మెర్కంటైల్ లా ఎవరికి అప్లికబుల్ అవుతుంది? బిజినెస్ మ్యాన్ ఓన్లీ. ఇది చెప్పారంటే మీకు అర్థమైందనా అర్థం కాలేదనా? సరే, మీరేమంటారు? ఏ అంటారు, ఆప్షన్ ఏ. చూద్దాం. నెక్స్ట్ ఏముంది? లా ఈజ్ హోల్డ్ లో పెడుతున్నాం చూడండి. నెక్స్ట్ ఏముంది? లా ఈజ్ మ్యాండేటరీ ఆన్ సొసైటీ. ఎందుకు? ఫర్ పీస్ఫుల్ లివింగ్, ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫర్ క్యావస్. క్యావస్ అంటే గొడవలు, కేవస్ అంటారు కదా, గొడవలు అనమాట. లా ఈజ్ రిక్వైర్డ్ ఫర్ క్యావస్ అమ్మా. గొడవలు పడడానికి లా కావాలా? కాదు. డి, బోత్ ఏ అండ్ బి. బోత్ ఏ అండ్ బి, పీస్ఫుల్ లివింగ్ కి, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ కి. అర్థమైందా? నెక్స్ట్, క్రిమినల్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సివిల్ లా. క్రిమినల్ లా అన్నా సివిల్ లా అన్నా ఒకటేనంట. ఎస్ ఆర్ నో? అమ్మా ఒకటే అయితే నిన్న మనం ఆ చార్ట్ లో క్రిమినల్ లా సివిల్ లా ఎందుకు వేరువేరుగా మాట్లాడుకుంటాం? క్రిమినల్ లా ఇస్ డిఫరెంట్, సివిల్ లా ఇస్ డిఫరెంట్. ఇప్పుడు నాకు నీకు ఏమన్నా తగాదాలు ఉన్నాయనుకోండి, మన ఇద్దరం పీస్ఫుల్ గా కోర్టుకి వెళ్ళాం అనుకోండి, అది సివిల్ లా కిందకి వస్తుంది. నాకు నీకు తగాదా ఉంది, నేను వచ్చి 4 వీకెండ్ నిన్ను, ఇప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళి కంప్లైంట్, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు పోలీస్ స్టేషన్, ఈ క్రిమినల్ లా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా ఉంది కాబట్టి. అర్థమైందా? క్రైమ్ అనేది అంటే అర్థం ఏంటంటేనమ్మా, విచ్ ఇన్వాల్వ్స్ ఇంజురీ టు ఏ పర్సన్ ఆర్ ప్రాపర్టీ. ఒక వ్యక్తికి కానీ, వ్యక్తి యొక్క ఆస్తికి కానీ హానికరంగా నువ్వు బిహేవ్ చేస్తే క్రైమ్ అంటారు దాన్నే. అర్థమైందా? ఇప్పుడు నీకు ఎవడో నచ్చట్లేదురా, వాడికి నీకు గొడవలు ఉన్నాయి, వాడి ఇంట్లో బాంబు వేసావు, నువ్వు ఓ నాటు బాంబు విసిరేసావు వాడి ఇంట్లో, క్రైమ్. ఎలా అయింది? వాడికి ఏం కాలేదు సార్, వాడి ఇంట్లో లేడప్పుడు, కళ్ళం పిల్లలతో సినిమాకి వెళ్ళాడు, ఏం కాలేదు, జస్ట్ ఇల్లు పడిపోయింది అంతే, నన్ను ఎందుకు అరెస్ట్ చేసేది? క్రైమ్ ఎక్కడ అవుద్ది? ఇంజురీ టు ఏ ప్రాపర్టీ, ఇంజురీ టు ఏ పర్సన్ ఆర్ ఇంజురీ టు ఏ ప్రాపర్టీ, బోత్ ఇన్వాల్వ్స్ క్రైమ్. అర్థమైందా? అట్లా. నెక్స్ట్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ ఏ వ్యాలిడ్ ఎక్స్క్యూజ్. ఒక తప్పు చేసేసి అబ్బే నాకు లా తెలియదండి అంటే వదిలేస్తారంట, వ్యాలిడ్ ఎక్స్క్యూజ్ అంటది. ఎస్ ఆర్ నో? ఇగ్నోరెన్షియా జుడిస్ నాన్ ఎక్స్క్యూజ్ యాక్ట్. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఎక్స్క్యూజ్ కాదు. ఓకేనా?
నెక్స్ట్ ఇంతకి అయిపోయిందండి. నెక్స్ట్ ఇంతకి దీనికి ఆన్సర్ చెప్పలేదు మీరు. మెర్కంటైల్ లా ఈజ్ అప్లికబుల్ టు బిజినెస్ మ్యాన్, అప్లికబుల్ టు ఎవ్రీబడి, నాన్ బిజినెస్ మ్యాన్, ఇండియన్స్ ఓన్లీ. బిఏ మార్చేసాం మళ్ళీ. ఇందాక ఏ అన్నారు అందరూ? ఏనా బీనా? మా ఆన్సర్ ఇస్ బి, అప్లికబుల్ టు ఎవ్రీబడి. ఇప్పుడు మీకు ఇంకా అర్థం కాల, నేను చెప్పాను నేను మీకు, నీకు ఎవ్రీలా అప్లికబుల్ అవుతుంది, కానీ నువ్వు ఆ పని చేసేంత వరకు అది నీకు అప్లై అవుతుంది నీకు తెలియదు అంతే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి అన్న. మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది, నీకు బండి తోలడం రాదని చెప్పి రోడ్డు మీద ఎడం పక్కన కాకుండా కుడి పక్కన వెళ్తే ఊరుకుంటారా? సార్ నాకు బండి తోలడం రాదండి, నాకు 2 వీలర్ రాదు, 3 వీలర్ 4 వీలర్ ఏది రాదు, సైకిల్ తొక్కడం కూడా రాదు, నేను రోడ్డు మీద మాత్రం కుడివైపే నడుస్తా. లేదమ్మా, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం రోడ్డు మీద అందరూ ఎడం వైపు నడవాలి, ఎడం వైపు వెళ్ళాలి వాహనాల్లో వెళ్ళేవాళ్ళు. చట్టం ఇదే చెప్తుంది. మోటార్ వెహికల్ యాక్ట్ అంటే బొంగులో మోటార్ వెహికల్ యాక్ట్, నాకు లైసెన్సే లేదు, నాకు లైసెన్స్ లేనప్పుడు మీ యాక్ట్ నిర్ణయించేస్తుంది అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇక్కడ లైసెన్స్ ఉందా లేదా, నీకు డ్రైవింగ్ వచ్చా రాదా, నీకు 2 వీలరా 3 వీలరా, ఇది కాదు. నువ్వు ఇండియాలో ఉంటున్నావంటే ఇక్కడ అప్లికబుల్ అయ్యే ప్రతిలా నీకు అప్లికబుల్ అవుతుంది, కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకుంటావా ఉపయోగించుకోవా, నీకు అది అప్లికబిలిటీ ఫోర్స్ లోకి వస్తుందా రాదా, నువ్వు చేసే పని బట్టి ఉంటుంది. మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒకసారి నుంచోరా. నువ్వేం చేస్తున్నావు? స్టూడెంట్వి అంటే నీకు సంవత్సరానికి ఎంత సంపాదన వస్తుంది? ఏ సంపాదన రాదు, ఎందుకంటే ఏ పని చేయట్లేదు కాబట్టి. ఇప్పుడు రేపు పొద్దున వీడికి జాబ్ వచ్చిందమ్మా, ఒక 10 లక్షల జీతం వచ్చే, సంవత్సరానికి 10 లక్షల జీతం వచ్చే జాబ్ వచ్చింది, 10 లక్షలు అకౌంట్లోకి వచ్చినాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు, సరే ఏంటి సార్ మరి 5 లక్షలు ట్యాక్స్ లిమిట్ ఉంది, 5 లక్షల కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు మరి భారతదేశంలో ఉంటే మరి ఆదాయ పన్ను కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్, మరి ఎప్పుడు కడతారంటే, పిచ్చోడ్లా ఉన్నాం, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ట్యాక్స్ కట్టలేదు కాబట్టి ఇప్పుడు కూడా కట్టను అంటే, చిన్నప్పటి నుంచి నువ్వు సంపాదించలేదు కాబట్టి కట్టలేదు, ఇప్పుడు సంపాదిస్తున్నావు కాబట్టి కట్టు అంటే, ఫస్ట్ నుంచి నీకు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతూనే ఉంది, కాకపోతే నువ్వు దానికి ఎందుకు వెళ్ళలేదు, నువ్వు ఇన్కమ్ సంపాదించలేదు కాబట్టి. ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు కూడా సెలబ్రిటీస్ చిన్న చిన్న సినిమాల్లో కనిపిస్తూ లేదా యూట్యూబ్ ఛానల్స్ అవి ఓపెన్ చేస్తూ 6-7 సంవత్సరాలు ఉన్న వాళ్ళే కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. అర్థమైందా? మరి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అప్లికబుల్ కాదనుకుంటున్నారా మీరు? అవుతుందమ్మా. నువ్వు ఇండియాలో ఉంటున్నావంటే లా ఆఫ్ ద ల్యాండ్ నీకు అప్లై అవుతుంది, కానీ నువ్వు ఆ పర్వ్యూలోకి వెళ్తావా వెళ్ళవా నువ్వు చేసే పని బట్టి ఉంటుంది. నీ ఇన్కమ్ సంపాదించాను, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వెళ్తావు. నేను పలానా గూడ్స్ కొంటున్నాను, జిఎస్టీ పరిధిలోకి వెళ్తావు. నేను పలానా సర్వీసెస్ తీసుకుంటున్నప్పుడు యాక్ట్ పరిధిలోకి వెళ్తావు. నేను బిజినెస్ చేస్తున్నాను, మర్కంటైల్ లా పరిధిలోకి వస్తావు. బిజినెస్ చేయలేదు, రావు. ఇట్ డజంట్ మీన్ నీకు అప్లై కావని కాదు. ప్రతిలా ఇండియాలో ఇక్కడున్న ప్రతిలా నువ్వు ఇండియాలో రెసిడెంట్ అయితే, ప్రెసిడెంట్ కాదు రెసిడెంట్ అయితే నీకు అన్ని లాస్ అప్లికబుల్ అవుతాయి. ప్రతిలా నీకు అప్లికబుల్ అవుతూనే ఉంటుంది. అర్థమైందా? దీనిలో మళ్ళీ ఎలాంటి ఎక్స్క్యూజ్ లేదు, నాకు అది అప్లికబుల్ కాదు, నాకు ఇది అప్లికబుల్ కాదు, ఇది వేరు అది వేరు, నో. అర్థమైందా? సో అట్లా. నెక్స్ట్ ఇక్కడతో బేసిక్ ఇంట్రొడక్షన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఒకసారి చూద్దాం, చూడండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీకు మొత్తం కాంట్రాక్ట్ యాక్ట్ మొత్తానికి ఫౌండేషన్ చాప్టర్ అనమాట ఇది. అవసరం లేదు, వీళ్ళు ఉన్నారు ఆన్లైన్లో, మెసేజ్లు వస్తుంది. సర్దార్ ఏడి ఇందాక అనుకుంటూ వచ్చింది. ఓకే, పాల్ సుజిత్ ఎవరు ఆన్లైన్లో కొత్త కనబడుతున్నారు? వాడేట్రా ఏ వచ్చిందే మొన్న, ఇద్దరు సేమ్ ఒకే ఏరియా నుంచా? నార్మల్లీ కాదా, వేరు వేరు. రైట్. సో ఒక కొత్త టాపిక్ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అమ్మా. జస్ట్ ఒక 20 మినిట్స్ టైం ఉంది కాబట్టి జస్ట్ అది ఇంట్రొడక్షన్ మాట్లాడి క్లోజ్ చేద్దాం. మిగిలిన మండే మాట్లాడదాం. మండేనేనా ఈరోజు? ఏ వారం? సాటర్డే. మండే రోజు మాట్లాడదాం మిగిలినవి. సో ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ లోకి వెళ్తున్నాం. ఫస్ట్ చాప్టర్ ఏంటది? మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్. మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్
కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా, ఈ కాంట్రాక్ట్ అంటే అర్థం ఏంటి, దాని నేచర్ ఎలా ఉంటుంది, ఈ చాప్టర్లో నేర్చుకుంటారు. తర్వాత ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, కన్సిడరేషన్ ఇలాంటివన్నీ తర్వాత వస్తాయి. అర్థమైందా? సో ఇప్పుడు కాంట్రాక్ట్స్ అసలు బ్యాక్గ్రౌండ్ డిస్కషన్లో మాట్లాడుకుంటే, మీకు ఒకప్పుడు ఎవరుండేవాళ్ళు, మన ఇండియాని రూల్ చేసేది ఎవరు ఉండేవాళ్ళు? కింగ్స్ ఉండేవాళ్ళు. కింగ్స్ కి రూల్స్ ఉండవమ్మా, కింగే రూల్ చేస్తాడు. హీఈస్ ద రూల్ మేకర్ అండ్ హీఈస్ ద రూల్ బ్రేకర్. ఇప్పుడు ఆయనకు నచ్చితే ఆ రూల్ ఫాలో అవుతాడు, నచ్చకపోతే ఈ రోజు నుంచి ఆ రూల్ కాదు తీసేయండి, నేను చెప్పింది రూల్ అంటాడు. సో ఇదే గైడ్ లైన్స్, ఇలాగే ఫాలో అవ్వాలని అట్లేం లేదు, వాళ్ళు ఏం చెప్తారో అదే ఉంటుంది. తర్వాత ఎవరు వచ్చారు? మెల్లగా కింగ్డమ్స్ అన్ని పోయి బ్రిటిషర్స్ వచ్చారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అదర్ కంట్రీ అంటే ఏ కంట్రీ? జపానా? ఎక్కడ ఒక కంట్రీ ఉందిగా, యూకే, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటిష్ ఎంపైర్ నుంచి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు యూకే నుంచి వస్తూ 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 సంకలో వాళ్ళు లా తెచ్చారు. వాళ్ళకి తెలిసింది ఒకటే లా, ఇంగ్లీష్ లా. ఏలా? ఇంగ్లీష్ లా. అది తెచ్చారు. వాళ్ళు ఏ టెరిటరీస్ లో అయితే రూలింగ్ చేస్తున్నారో ఆ టెరిటరీస్ లో ఆ లాని యూజ్ చేయడం మొదలు పెట్టేవాళ్ళు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింగ్స్ ఉండేవాళ్ళు, కింగ్సే రూల్స్ చేసేవాడు. కింగ్ ఎలా చేస్తాడు సార్ రూల్ అంటే? కింగ్ వాడికి ఎలా అనిపిస్తే అట్లా చేస్తాడమ్మా. వాడు ఏది ఇదే ఫాలో అవ్వాలి, అదే ఫాలో అవ్వట్లు, వాడి మైండ్ బట్టి, వాడి మనస్సాక్షి బట్టి. ఇందా చెప్పాను గుడ్ కన్సైన్స్ అని, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ గుడ్ కన్సైన్స్. ఇప్పటికీ మనకు కొంతమంది రాజులు గుర్తుండిపోతారు. విజయనగర సంస్థానాధిపతులు శ్రీకృష్ణదేవరాయలు, అర్థమవుతుందా, శివాజీ మహారాష్ట్ర ఇటు చూసుకుంటే, ఇలాంటి కింగ్స్ ని మనం ఇంకా ప్రైజ్ చేస్తాం, ఇంకా వర్షిప్ చేస్తాం. ఎందుకు? వాళ్ళు అంత మంచిగా వాళ్ళ కింగ్డమ్స్ ని కాపాడుకున్నారు, వాళ్ళ ప్రజలకి మంచి రూలింగ్ అందించారు. అంటే మంచి రూలింగ్ అందించడం అంటే వాళ్ళు న్యాయాలు చేయడం అన్ని కూడా జనాలను ఇబ్బంది పెట్టకుండా, ట్యాక్స్ తక్కువ తీసుకొని, ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చి, అర్థమవుతుందా? సంక్షేమ పథకాలు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం కాదు, మామూలుగా ఎప్పుడు ఏది అవసరం వాళ్ళకి తెలుసుకొని ఇవ్వడం. మనం కథలు కలిసి చిన్నప్పుడు కూడా చదువుతూ ఉంటాం. అదే తెనాలి వికట కవి, తెనాలి రామకృష్ణుడు ఇట్లా ఇట్లా ఉండేవాళ్ళు, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ రూలింగ్ లో పీపుల్ ని బాగా చూసుకునేవాళ్ళు, ఇట్లా అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఎవరైతే కింగ్స్ ఉన్నారో ఈ కింగ్స్ రూల్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు? వాళ్ళ ఇష్టమే, కాదనట్లేదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టే చేస్తారు. కానీ ఆన్ వాట్ బేసిస్? వాళ్ళు ఫస్ట్ ఆలోచిస్తారు, ఏం చేద్దాం, న్యాచురల్ జస్టిస్ ఎలా చేస్తే బాగుంటుంది, అండ్ గుడ్ కన్సెన్స్. అందుకే కొంతమంది మంచి రాజులు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. వాడు జనాలకి మంచి జరగాలని చెప్పి ఒక రూల్ పెట్టాడు అనుకోండి, గుడ్ కన్సెన్స్ ఒకలా ఉంటుంది. లేదు, నేను జనాలను ఇబ్బంది పెట్టడానికే పుట్టాను, ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు ఇంత కావాల్సిందే, జరగాల్సిందే, ఇబ్బంది పడు. సో రాజులు రూల్స్ ఏవి ఫాలో అవ్వరు, వాళ్ళ మనస్సాక్షి ఉపయోగించి, గుడ్ కన్సెన్స్ ఉపయోగించి, న్యాచురల్ జస్టిస్ ఉపయోగించి ఏదో రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. మంచి రూల్స్ ఫ్రేమ్ చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది, తొగ్లక్ రూల్స్ ఫ్రేమ్ చేస్తే వాళ్ళకి ఏదో పిచ్చి పేరు వస్తుంది. అంత నుంచి ఏం లేదు. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ గుడ్ కన్సైన్స్ అనేది ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ గుడ్ కన్సైన్స్. ఈ రాజులు వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇవన్నీ కాదు, మాకు లా ఉంది, ఎలా? ఇంగ్లీష్ లా ఉంది, ఆ ఇంగ్లీష్ లా తెచ్చాం మేము అని చెప్పి వీళ్ళు ఇంగ్లీష్ లా తీసుకొని వచ్చారు. వాళ్ళ రూల్ ప్రకారం అన్నిటినీ కేసెస్ ని సాల్వ్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడే ఒక మెయిన్ డ్రాబ్యాక్ వచ్చింది. ఏంటి ఆ డ్రాబ్యాక్ అంటే, ఎవరెవరికైతే ఏదైతే ఇంగ్లీష్ లాలో ఫ్రేమ్ చేశారో సిచ్యువేషన్స్, అవి ఇక్కడ జరగట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లండన్ కి మరి ఇండియాకి చాలా తేడాలు ఉంటాయి కదమ్మా. అక్కడ వాళ్ళు తినే తిండి వేరు, వేసుకునే బట్టలు వేరు, జరిగే నేరాలు ఘోరాలు వేరు, ఇక్కడ జరిగేవి వేరు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఒక డెవలప్డ్ కంట్రీ ఉంది. ఒక డెవలప్డ్ కంట్రీలో ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి ఉన్నాడమ్మా, వాడు షర్ట్ తీసేసి బనీని వేసుకొని బయటకు వచ్చాడమ్మా, ఎవడన్నా పట్టించుకుంటాడా? బనీను షార్ట్ వేసుకొని కాలేజ్కి వచ్చాడు, ఎవడు పట్టించుకోడు, వెరీ క్వైట్ కామన్. వాళ్ళ మైండ్ సెట్ బట్టి, వాళ్ళ ఆహార అలవాట్లు, వస్త్రధారణ అలవాట్లు బట్టి అది చాలా కామన్. అదే ఇప్పుడు నువ్వు రేపు బనీన్ వేసుకుని షార్ట్ వేసుకుని కాలేజీకి రా, అసలు నువ్వు బయటకు వస్తావు? ఫస్ట్ బయటకు రావాలంటే ఎవరు చూస్తారు, మనకే ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అర్థమైందా? సో అంటే కొన్ని చోట్ల కామన్ అయిన పనులు కొన్ని చోట్ల అన్కామన్ గా ఉంటాయి.
ఇప్పుడు లండన్ లో లేదా ఇంగ్లీష్ లా ప్రకారం జరిగే నేరాలు ఘోరాలు ఎట్లా ఉంటాయంటే మర్డర్లు రేపులు పెద్దగా జరగవండి, అందరూ ఎడ్యుకేటెడ్ పీపులే, ఈ దేవం కోసం కకృతి పడిపోయి రేపులు చేసేటువంటి వాళ్ళు కాదు, దొంగతనాలు కూడా చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి. అక్కడ జరిగే క్రైమ్లన్నీ కూడా వేరే రకమైన క్రైమ్లు జరుగుతూ ఉంటాయి. వాడు వీడిని కొట్టాడు, వీడు వాడిని కొట్టాడు, ఇట్లా చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద పనిష్మెంట్లు ఉంటాయి అని ఉంటుంది. అదే వేరే ఇండియా వస్తే ఇక్కడన్నీ చిన్న చిన్న వాటికి అసలు కోర్టు దాకా రారు, ఊర్లలోనే పరిష్కారాలు అయిపోతాయి. పెద్ద పెద్ద కేసులు అయితే ఒకడొచ్చాడు 10 మందిని చంపేశాడు, ఒకడు వచ్చాడు ఇంకోటి ఏదో పెద్ద తప్పేదో చేశాడు. ఇప్పుడు అలాంటి వాటికి ఇంగ్లీష్ లాలో ఉండవు, సొల్యూషన్స్ ఉండవు. ఎందుకంటే ఇందులో ఇదంతా చాలా అంటే ఒక చోట ఫిట్ అయింది, ఇంకో చోట ఫిట్ అవ్వదు. ఇప్పుడు ఇంగ్లీష్ లా పీపుల్ ఏం చేశారంటే కొన్ని కొన్ని సందర్భాలు అంటే ఏ సిచ్యువేషన్స్ లో ఇంగ్లీష్ లా సరిపోద్దో ఫిట్ అవుద్దో అక్కడ ఇంగ్లీష్ లా వాడారు. ఎక్కడైతే ఫిట్ అవ్వదో అక్కడ మళ్ళీ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, గుడ్ కన్సెన్స్ వాడటం మొదలు పెట్టారు. ఎవరు? బ్రిటిషర్స్. ఇప్పుడు నేను మీకు ఇద్దరు స్టోరీలు చెప్పాను, ఒకళ్ళు కింగ్స్, ఒకళ్ళు బ్రిటిషర్స్. ఫస్ట్ కింగ్స్ అసలు ఏం ఫాలో అయ్యేవాళ్ళు? పిఎన్జేజీసీ. పిఎన్జేజీసీ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ గుడ్ కన్సైన్స్. పిఎన్జేజీసీ అంటే అర్థం ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ గుడ్ కన్సైన్స్. కన్సైన్స్ అంటే మనస్సాక్షి, గుడ్ కన్సైన్స్ మంచి మనస్సాక్షి ఉపయోగించి వాళ్ళు జడ్జిమెంట్లు ఇచ్చేవాళ్ళు. ఎవరు? కింగ్స్. ఆ తర్వాత ఎవరు వచ్చారు మనకి? బ్రిటిషర్స్ వచ్చి వాళ్ళు ఇంగ్లీష్ లా వాడేవాళ్ళు. బట్ ఇది అన్ని సందర్భాల్లో ఫిట్ అయిద్దా? అవ్వదు. అందుకే ఫిట్ అయిన సందర్భాల్లో ఇంగ్లీష్ లాని వాడేసి, ఫిట్ అవ్వని సందర్భాల్లో పిఎన్జేజీసీని వాడేవాళ్ళు. పిఎన్జేజీసీ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ గుడ్ కన్సైన్స్ ని వాడేవాళ్ళు. ఇప్పుడు ఇలా ఉంటుండగా వాళ్ళకు థాట్ వచ్చింది ఏంటంటే, ఎంతసేపు కాసేపు అది కాసేపు ఇది ఏం వాడతారు, ఇండియన్స్ లో బేసిక్ గా ఇద్దరే పీపుల్ ఉన్నారు, హిందూస్, ముస్లిమ్స్. ఎవరమ్మా వాళ్ళు? హిందూస్, ముస్లిమ్స్ ఇద్దరే ఉన్నారు. ఓ పని చేద్దాం, హిందూ పీపుల్ అందరికీ హిందూలా, ముస్లిం పీపుల్ అందరికీ మొహమ్మద్ లా ఆర్ ముస్లిం లా, ఏదైనా పర్లేదు, ముస్లిం లా ఇచ్చేద్దాం. గొడవలు పడితే వాళ్ళ లాస్ ప్రకారం సాల్వ్ చేద్దాం. ఎందుకు ఇబ్బంది? కాసేపు ఇంగ్లీష్ లా అని, కాసేపు పిఎన్జేజీసీ అని, ఎందుకు ఈ గోల్ అంతా? ఇండియా మొత్తం ఇద్దరే ఉన్నారు కదా, వీళ్ళకి ఇచ్చేద్దాం అని అనుకున్నారు. అనుకుని మొత్తం రూల్స్ అన్ని ఫ్రేమ్ చేశారు. కొన్ని రోజులు ఇదే వాడారు. వాడిన తర్వాత వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ప్రాక్టికల్ గా. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే, జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఏం చెప్పారంటే ఇద్దరు పేర్లు చెప్పారు, ప్లెయింటిఫ్, డిఫెండెంట్. నేను రాస్తాను కదండి. ప్లెయింటిఫ్, డిఫెండెంట్ అని ఇద్దరు ఉంటారమ్మా. ఫస్ట్ వీళ్ళిద్దరు గురించి తెలుసుకోండి. వన్ హూ ఫైల్స్ ద కేస్ ఈస్ కాల్డ్ ప్లెయింటిఫ్. ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో వాళ్ళు ప్లెయింటిఫ్ అవుతారు. ఆన్ హూమ్ ద కేస్ ఈస్ గోయింగ్ టు ఫైల్ కాల్డ్ డిఫెండెంట్. వాళ్ళు డిఫెండెంట్ అంటారు. ఎవరి మీదైతే కేసు ఫైల్ చేస్తామో వాళ్ళు డిఫెండెంట్ అంటాం. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి ఎక్స్ మీద కేసు ఫైల్ చేసింది, ఎవడో ఎక్స్ అనే పర్సన్ మీద కేసు ఫైల్ చేసింది. నీ పేరేంటమ్మా? హిమ. హిమ వెళ్ళి ఎక్స్ అనే పర్సన్ మీద కేసు ఫైల్ చేసింది. నువ్వు కదా కేసు ఫైల్ చేసావు. ఇప్పుడు నీ పేరేంటి? ప్లెయింటిఫ్. నీ పేరేంటి? ప్లెయింటిఫ్. ఎందుకని? నువ్వే వచ్చావు, కోర్టును అప్రోచ్ అయ్యావు, కేసు ఫైల్ చేసావు, కాబట్టి నీ పేరు ప్లెయింటిఫ్. ఎవరి మీద? ఎక్స్ మీద. ఆ ఎక్స్ పేరు ఏంటో తెలిసి ఇప్పుడు? డిఫెండెంట్. ఎక్స్ పేరు ఏంటి? డిఫెండెంట్. అర్థమైందా? ఇప్పుడు వాడు వచ్చి నీ మీద కేసు ఫైల్ చేశాడు అనుకో, వాడు ప్లెయింటిఫ్ అవుతాడు, నువ్వు డిఫెండెంట్ అవుతావు. మీకు ఈ పేర్లు అర్థమైనయా? ప్లెయింటిఫ్, డిఫెండెంట్. ఇప్పుడు స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, జాగ్రత్త వినండి. వీళ్ళు బ్రిటిషర్స్ ఏం చేశారంటే, హిందూ పర్సన్ వచ్చి హిందూ పర్సన్ మీద కేసు ఫైల్ చేశాడు అనుకో, హిందూ లా ఫాలో అవ్వు. ఇద్దరు హిందూసే కదా, హిందూ లా ఫాలో అవ్వు అని అన్నారు. ముస్లిం పర్సన్ వచ్చి ఇంకో ముస్లిం పర్సన్ మీద కేసు ఫైల్ చేసి, చేయరా ఇట్లా? ముస్లిం ఫైట్ చేసుకోరా? హిందూస్ ఫైట్ చేసుకోరా? చేసుకుంటారు.
ఫైట్ అంటూ వచ్చిన తర్వాత నువ్వు హిందూ అయితే ముస్లిం అయితే సో అట్లా ముస్లిం పర్సన్ వచ్చి ముస్లిం పర్సన్ మీద కేసు ఫైల్ చేస్తే యూస్ ఎంలా అంటే ముస్లిం లా ఫాలో అవ్వండి అని చెప్పారు. బాగానే ఉంది. కానీ వాళ్ళు అసలు సంగతి మర్చిపోయారు. అసలు గొడవలు వచ్చేదే హిందూ ముస్లింకి. ఇప్పుడు హిందూ పర్సన్ వచ్చి ముస్లిం మీద కేసు ఫైల్ చేస్తే ఏం చెయ్యాలి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? యూజ్ డిఫెండెంట్ లా అని చెప్పారు. యూజ్ డిఫెండెంట్ లా అని చెప్పారు. అమ్మా జాగ్రత్తగా వినండి. ఎవరెవరి మీద కేసు ఫైల్ చేశారు? హిందూ ముస్లిం మీద. హిందూ ఒకసారి నుంచోరా, ఇది హిందూ, ఒకసారి నుంచోమ్మా, ఇది ముస్లిం అనుకోండి. అర్థమైందా? హిందూ ముస్లిం. జాగ్రత్త వినండి. నీకు అన్యాయం జరిగిందిరా, నీ ప్రాపర్టీని ఆవిడ కబ్జా చేసుకుంది, ఏదో నీకు అన్యాయం ఏదో జరిగింది. ఇప్పుడు కోర్టుకు వచ్చావు. నువ్వెవరు? హిందూవి. నువ్వెవరివి? హిందూవి. ఎవరి మీద కేసు ఫైల్ చేస్తున్నావు? ముస్లిం పర్సన్ మీద కేసు ఫైల్ చేస్తున్నావు. ముస్లిం పర్సన్ మీద కేసు ఫైల్ చేయడానికి కోర్టుకు వచ్చావు. ఇప్పుడు కోర్టులో జడ్జి నేను అనుకోండి, నేను ఏ లా ఫాలో అవుతుంది తెలుసా? డిఫెండెంట్ లా ఫాలో అవుతా. ఎలా? డిఫెండెంట్ లా. హూ ఈజ్ డిఫెండెంట్ హియర్? ముస్లిం. డిఫెండెంట్ లా అంటే ఎలా? ముస్లిం లా. ఇప్పుడు ఇడికి మండుతా ఉంటది. ఏరా ఎందుకు మండుతుంది నీకు? అన్యాయం జరిగింది నీకు, కోర్టుకు వచ్చింది నువ్వు. ఏమంటావు నువ్వు? సార్ నాకు అన్యాయం జరిగింది, నేను ఫస్ట్ కోర్టుకు వచ్చి కేసు ఫైల్ చేశాను, మీరు నా లా ఉపయోగించి జడ్జిమెంట్ ఇవ్వాలి, ఆవిడని పనిష్ చేయాలి. మీరు ఎవరిలా వాడుతున్నారు? కోర్టుకి ఎవరు వచ్చింది? నువ్వు. కేసు ఫైల్ చేసింది ఎవరు? నువ్వు. ఎవరిలా వాడాలి? నీలా. ఎవరిలా వాడారు? సరిపోయింది. ఇంకా 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 పెనం మీద నుంచి పొయ్యిలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఇంకా ఫైర్ మండిపోతా ఉంటది అన్నమాట. అర్థమైందా? ఇక్కడ గొడవలు స్టార్ట్ అయినాయి. ఇంకోటి, ముస్లిం పర్సన్ వచ్చి హిందూ పర్సన్ మీద కేసు ఫైల్ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ లో మాట్లాడదాం, నువ్వే ఆడి మీద కేసు ఫైల్ చేసావమ్మా, నువ్వెవరు? హిందువా? నువ్వు ముస్లిం అక్కాయే, సేమ్ పొజిషన్, క్యారెక్టర్స్ సేమే, ఏం మార్చట్లేదు నేను. నువ్వు ముస్లిం, వాడు హిందూ. నువ్వు వెళ్ళి ఆడి మీద కేసు ఫైల్ చేసావు. అర్థమైందా? నువ్వు ప్లెయింటిఫ్. నువ్వేగా కేసు ఫైల్ చేసావు, నువ్వు ప్లెయింటిఫ్, వాడు డిఫెండెంట్. అన్యాయం జరిగింది ఎవరు? అన్యాయం జరిగింది ఎవరికి? నువ్వు నీకే అని చెప్తున్నావు. కోర్టుకు వచ్చింది నువ్వే. ఎవరిలా వాడతారు అనుకుంటావు? నీలా వాడతారు అనుకుంటున్నావు నువ్వు, కానీ ఎవరిలా వాడతారు? హిందూలా వాడతారు. మళ్ళీ ముస్లిమ్స్ గొడవ. అంటే ఇక్కడ హిందూ ముస్లింకి చెరొక లా ఇచ్చేస్తే బాగానే ఉంటది, ఇంకే గొడవలు ఉండవు అని అనుకున్నారు. కానీ రియాలిటీలో చూస్తే అక్కడే గొడవలు స్టార్ట్ అయింది. ఓ పక్క హిందూస్ సాటిస్ఫైడ్ గా లేరు, ఓ పక్క ముస్లిమ్స్ సాటిస్ఫైడ్ గా లేరు. ఇంకా గొడవలు ఎక్కువైపోయింది. అరే బాబు ఏంట్రా బాబు ఇంటి గొడవలు వస్తున్నాయి. మనమేమనుకున్నాం, 2 లాస్ ఉన్నాయి, ఇంగ్లీష్ లా, పిఎన్జేజీసీ. వీటిని తగ్గించడం కోసం, గొడవలు ఉండకుండా ఉండడం కోసం 2 లా పెట్టేస్తే హ్యాపీగా ఉంటారు అనుకుందాం. వీళ్ళేంటి ఇంకా ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ కన్నా ఇప్పుడే ఇంకా ఎక్కువ ఫైటింగ్లు అవుతున్నాయి. ఏం చేయాలి, ఎలా తగ్గించాలి అనుకున్న టైంలో ఇంకా వాళ్ళకి హెక్టిక్. ఇప్పుడు రిలీజియన్స్ 2 ఉన్నాయమ్మా, పర్లేదు. రేపు పొద్దున క్రిస్టియన్స్, జైన్స్, బుద్ధిస్ట్, సిక్కులు వీళ్ళందరూ వచ్చేస్తే రేపు పొద్దున అంటే అందరికి ఒక్కోలా ఇచ్చుకుని వెళ్ళిపోతావా? అంటే రేపు పొద్దున ఒక 10,000 లాస్ వస్తాయి. ఎవరిలా దేనికి వాడతావు అసలు? ఇదంతా కాదు, చాలా తప్పు చేసాం మనం. ఇట్లా మనిషికి ఒకలా లేదా మతానికి ఒకలా ఇస్తే చాలా గొడవలు వస్తాయి. ఇంకొద్దు, అందరికీ యూనిఫామ్ గా ఒకేలా ఉండాలి. ద లా షుడ్ బి అప్లికబుల్ టు ఎవ్రీవన్ ఇన్ అన్ ఈక్వల్ మేనర్. సమానంగా అప్లికబుల్ కావాలి అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే అందరికీ ఒక యూనిఫామ్ లా తేవడం స్టార్ట్ చేశారు. ఆ యూనిఫామ్ లా తెచ్చేటువంటి భాగంలో కాంట్రాక్ట్స్ కోసం వీళ్ళు తెచ్చిన లానే ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. మన కంట్రీకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947 లో వచ్చింది. మరి ఇలా ఎప్పుడు వచ్చింది? 1872. అంటే దీన్ని ఎవరు తెచ్చారు? బ్రిటిషర్స్ తెచ్చారు. అర్థమైందా? ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. అర్థమైందా? దిస్ ఈస్ ద బర్త్ స్టోరీ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872.
వీడికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 రాకముందు ఇంత ఇంత పెంట జరిగింది. వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇదే సంవత్సరం 2024 అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదేలా అప్లికబుల్ అవుతూ ఉంది. ఎలా? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. అర్థమైందా మీకు? ఇప్పుడు సరే కూర్చొని చెప్తా. ఫస్ట్ ఎవరు ఉండేవాళ్ళు అమ్మా? కింగ్స్. ఎలా రూల్స్ ఫ్రేమ్ చేసేవాళ్ళు? పిఎన్జే జీసీ. అర్థమైందా? అంటే అర్థం ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ గుడ్ కన్సెన్స్. ఇవ్వండి నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఎవరు ఉండేవాళ్ళు? కింగ్స్. ఏది వాడేవాళ్ళు? పిఎన్జే అండ్ జీసీ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ గుడ్ కన్సైన్స్. కన్సైన్స్ అంటే మనస్సాక్షి. గుడ్ కన్సైన్స్ అంటే మంచి మనస్సాక్షి. అంటే మంచిదంటే ఎవరు పక్క బయాస్డ్ గా కాకుండా, వీడు మా క్యాస్ట్ వాడికి ఫేవరబుల్ లేదు, వీడు మా మతం మాకు ఫేవరబుల్ లేదు, అట్లా కాకుండా మంచి మనస్సాక్షితో వీళ్ళు ఇచ్చేవాళ్ళు అన్నమాట. అర్థమైందా? దట్ ఈస్ వాట్ వి కాల్ గుడ్ కన్సైన్స్ అన్నమాట. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ గుడ్ కన్సైన్స్. ఓకేనా? దీన్ని యూజ్ చేసేవాళ్ళు కింగ్స్. దాని తర్వాత ఎవరు వచ్చారు? బ్రిటిషర్స్. వీళ్ళు ఏం చేశారు? ఇంగ్లీష్ లో యాజ్ వెల్ యాజ్, అంటే ఈ ఇంగ్లీష్ లో అన్ని సిచ్యువేషన్స్ లో ఫిట్ అవ్వలేదు. There are certain circumstances where the English law is unfit to resolve the cases exist in India. ఇండియాలో ఉండేటువంటి కేసెస్ ని సాల్వ్ చేయడానికి ఇంగ్లీష్ లా అప్లికబుల్, అదే ఐ మీన్ ఫిట్ గా ఉండేది కాదు. అలాంటప్పుడు కొన్ని చోట్లేమో ఇంగ్లీష్ లా, కొన్ని చోట్లేమో మళ్ళీ పిఎన్జే జీసీ వాడేవాళ్ళు. ఇట్లా సగం సగం పనులు ఎందుకు, మొత్తం ఒకటే చేద్దాం ఇట్లా అని చెప్పి. సో పీపుల్ ఇద్దరే ఉన్నారు. ఎవరు? వీళ్ళకు లా ఇచ్చేద్దాం. హెచ్ లా అంటే హిందూస్ లా కాదు, హిందూ లా. ఓకేనా? వీళ్ళకు లా ఇద్దాం. మొహమ్మదియన్ లా ఆర్ ముస్లిం లా, ఏదైనా పలకొచ్చు, రెండు ఒకటే. ముస్లిం లా అని చెప్పి చెరొక లా ఇచ్చేసారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక హిందూ పర్సన్ ఇంకో హిందూ పర్సన్ మీద కేసు ఫైల్ చేస్తే హిందూలా యూజ్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. ఇద్దరు హిందూసే కదా. డిఫెండెంట్ లా వాడడం అంటే హిందూలా వాడడమే, ఇబ్బంది లేదు. ముస్లిం పర్సన్ మీద కేసు ఫైల్ చేసినా ఇబ్బంది లేదు. ఎందుకని? ఇద్దరు ముస్లింసే కాబట్టి అక్కడ వాడేది ముస్లిం లానే కాబట్టి. కానీ గొడవ ఎక్కడ వచ్చింది? హిందూ పర్సన్ ముస్లిం పర్సన్ మీద కేసు ఫైల్ చేస్తే ప్లేంటిఫ్ ఎవరు? హిందూ. డిఫెండెంట్ ఎవరు? ముస్లిం. ఎలా వాడతారు? ముస్లిం లా వాడతారు. ఎవరికి మండుద్ది? హిందూస్ కి మండుద్ది. రివర్స్ లో జరిగిన ముస్లిం పర్సన్ వెళ్ళి హిందూ పర్సన్ మీద కేసు ఫైల్ చేసిన ప్లేంటిఫ్ ఎవరు? ముస్లిం. డిఫెండెంట్ ఎవరు? హిందూ. ఎవరిలా వాడతారు? హిందూలా. మళ్ళీ గొడవలు. ఇప్పుడు రెండు మతాలు ఉన్నాయి కాబట్టి రెండు లాస్ ఇచ్చారు. రేపు ఇంకో 10 మతాలు వస్తాయి, 20 వస్తాయి, 40 వస్తాయి. అప్పుడు 40 ఇచ్చుకుంటూ పోతారా? ఇలా తప్పు. దేర్ షుడ్ బి యూనిఫామ్ లా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ యూనిఫామ్ లా తేవడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగా కాంట్రాక్ట్స్ కోసం వాళ్ళు తెచ్చిన యూనిఫామ్ లా పేరే ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. మీరు ఆ ఇయర్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 1872 అంటే అది ఇండిపెండెన్స్ రాకముందు అనమాట. అర్థమైందా? సో అంటే ఈ యాక్ట్ ని డిజైన్ చేసి ఫ్రేమ్ చేసింది బ్రిటిషర్స్. అర్థమవుతుందమ్మా మీకు? సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ డిస్కషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎనాక్టెడ్ అంటే యాక్ట్ గా మారింది ఎప్పుడు? 25th April 1872. కమింగ్ టు ఫోర్స్, అప్లికబిలిటీ డేట్ లోకి వచ్చింది 1st September. అర్థమైందా? సో అంటే 1st September నుంచి ఇది అందరికీ అప్లికబుల్. ఈ రోజు దాకా కూడా అందరికీ అప్లికబుల్, హోల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో బిఫోర్ 1872 కాంట్రాక్ట్ డిస్ప్యూట్స్ విల్ బి సెటిల్డ్ యాజ్ పర్ ఏంది? ఇంగ్లీష్ లా అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ కన్సైన్స్ ఆర్ గుడ్ కన్సైన్స్, రెండు ఒకటే. ఓకేనా? సో ఇది కాంట్రాక్ట్ యాక్ట్ రాకముందు. బట్ ద అబౌవ్ లాస్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ ద సిచ్యువేషన్స్ అండ్ దేర్ అరైజెస్ ఏ నీడ్ ఫర్ ఏ న్యూ లా. అప్పుడు ఒక కొత్త లా కావాలి అని చెప్పి ఒక అవసరం వచ్చింది. ఓకేనా? టు సెటిల్ దిస్ అంబిగ్యూటీ. అంబిగ్యూటీ అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ గొడవలు అనమాట. అన్క్లారిటీ, క్లారిటీ లేకపోవడం. ఈ అంబిగ్యూటీని సెటిల్ చేయడానికి ఇన్ 1781 ద సుప్రీం కోర్ట్ ఆఫ్ కల్కట్టా అండ్ 1797 ద సుప్రీం కోర్ట్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ వర్ ఇంట్రడ్యూస్డ్ 2 laws. పలకండి పేర్లు. హిందూలా, ముస్లింలా. ఒక రెండు తెచ్చారు. అర్థమైంది? ఇదంతా మీకు మెటీరియల్ ప్రింట్ ఇస్తారమ్మా, డోంట్ వరీ. ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారా, ఇయర్స్ మాకు గుర్తు లేవు అనుకోవద్దు, మెటీరియల్ ఇస్తారు ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ వన్,
ఇఫ్ ద ప్లేంటిఫ్ అండ్ డిఫెండెంట్ బోత్ ఆర్ హిందూస్, ఎలా వాడతారు? దెన్ హిందూ లా ఈజ్ యూజ్డ్ టు సాల్వ్ ద కేసెస్. ఇఫ్ ద ప్లేంటిఫ్ అండ్ డిఫెండెంట్ బోత్ ఆర్ ముస్లిమ్స్, Muslim law is used to solve the cases. If one party is Hindu and another party is defendant, అప్పుడు గొడవ వస్తుంది. అర్థమైందా? సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇట్ లీడ్స్ టు ద న్యూ కాంప్లికేషన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ దెన్ దేర్ అరైజెస్ ఎ నీడ్ ఫర్ ఎ యూనిఫామ్ లా అండ్ దేర్ ఆఫ్టర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. అట్లా తెచ్చారు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. అర్థమైందా? నెక్స్ట్ వన్, దిస్ యాక్ట్ అప్లైస్ టు హోల్ ఆఫ్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, జెండర్. ఇంకా నువ్వు ఏదైనా, నువ్వు పొట్టోడు పొడుగా నలుపా తెలుపా ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఏం లేదు, అందరికీ ఒకటే యూనిఫామ్ లా అన్నమాట. ఓకేనా? సో చాలండి ఇంతవరకు. దీని గురించి నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడదాం. చెప్తాను రైట్స్ అంటే ఏంటి, ఆబ్లిగేషన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడదాం. ఓకే రైట్. ఆన్లైన్ లో మీకేం డౌట్స్ ఉన్నాయా? ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, ఏమైనా అర్థం కాకపోతే. మెటీరియల్ మీకు వస్తుంది, సాఫ్ట్ కాపీస్ అండ్ హార్డ్ కాపీస్ రెండు పంపిస్తారు, నో వరీస్. నో సార్. ఓకే మా రైట్. రిమైనింగ్ మనం మండే క్లాస్ లో మాట్లాడదాం. రైట్. నెక్స్ట్ క్లాస్ ఎన్నింటికి? ఇప్పుడేగా? ఓకే, జస్ట్ పాజ్ చేస్తాం.